హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను ఒక ఒక మనం ఇప్పుడు ఒక కోడ్ పర్టిక్యులర్ డే, ఒక పర్టిక్యులర్ మంత్స్ అప్పుడు ఎలా రన్ చేయాలి. అంటే ఇప్పుడు డైలీ రన్ అవుతూ ఉంటుంది నోట్బుక్, మనకి అది డైలీ రన్ అవ్వకూడదు. సో డైలీ రన్ అవుతూ ఉండాలి, కానీ ఒక 6 months వన్స్ ఆ నోట్బుక్ కాకుండా ఇంకేదైనా రన్ అవ్వాలి. ఇప్పుడు క్వార్టర్లీ డేటా రిఫ్రెష్ చేస్తున్నారు. సో డేటా రిఫ్రెష్ చేసిన రోజు మనం ఏదైతే ఇంతకుముందు రన్ చేస్తున్నామో ఆ నోట్బుక్ రన్ కాకూడదు, ఇంకొక నోట్బుక్ రన్ అవ్వాలి. సో ఇంకో కోడ్ రన్ అవ్వాలి. అలాంటప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎలా కోడ్ రాయాలనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు కరెంట్ డేట్, డే ఆఫ్ మంత్ అని కరెంట్ డేట్ ఇచ్చామనుకో, ఈరోజు డేట్, మంత్, ఇయర్, టైం స్టాంప్ అంతా వస్తుంది. సో అందులో మనం డే ఒకటి తీసుకొని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాం. అలాగే మంత్ తీసుకొని ఇంకో వేరియబుల్లో పెట్టుకున్నాం. దాని తర్వాత ఏంటంటే మనకి ఏ డేస్లో రన్ అవ్వాలి, మన పర్టికులర్ కోడ్ ఏ డేలో ఏ మంత్లో రన్ అవ్వాలి అనేది అవి ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. సో థర్డ్ స్టెప్లో ఈ కరెంట్ డేట్ ఈ సెలెక్టెడ్ డేట్లో ఉన్నాయి అని అంటే మనము ఇక్కడ ఆ కోడ్ రాయాలి. సో ఏ కోడ్ అయితే మనము రన్ చేయాలనుకుంటున్నామో పర్టికులర్ డేటా రిఫ్రెష్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు మనం ఒకవేళ ఏదన్నా ఇన్పుట్ ఫైల్ కానీ ఏదన్నా ఫంక్షన్ రన్ అవ్వాలి అన్నప్పుడు ఆ కోడ్ ఇక్కడ పెడతాము. ఎల్స్ పార్ట్లో డైలీ ఎలా రన్ చేస్తున్నామో ఆ కోడ్ ఇక్కడ పెట్టేస్తే వర్కౌట్ అవుతుంది. సో మెయిన్లీ పర్టికులర్ డేస్, పర్టికులర్ మంత్స్ వేరే కోడ్ రన్ అవ్వాలి, ఎగ్జిస్టింగ్ కోడ్ కాకుండా అన్నదానికి ఈ కోడ్ యూస్ అవుతుంది. థ్యాంక్స్ అండి.